ఆపరేషన్ కగార్ అనేది నక్సలిజం. ఈ నక్సలైట్లు వాళ్ళ ఆశయం కరెక్టే, కానీ అనుసరించే మార్గం తప్పు. ఆశయం కరెక్టే కానీ అనుసరించే మార్గం తప్పు. ఏంటంటే ఆశయం ఏంటంటే జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు ప్రజల్ని పీడించి మరి భూములు ఆక్రమించుకొని కవులకు ఎట్టిగొట్టాలు చేయించుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా విముక్తి పొందాలంటే మన పోరాటం ద్వారానే మరి ప్రజలు మరి ఆ భూములు తీసుకొని వాటి మీద హక్కు సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతున్న ఉద్దేశంతో వాళ్ళు అడవి బాట పట్టారు. కానీ పెట్టుబడిదారి వ్యవస్థ బలంగా, చాలా బలంగా ఉంది. కాబట్టి మనకు ఆ విధంగా కుదరదు బాబు, మీరు అట్లా వెళ్ళొద్దు, ఆ విధంగా కాదు. ప్రజల నుండి మనం ప్రజల ద్వారా విప్లవం తీసుకురావాలి తప్ప తుపాకీ కొట్టడం ద్వారా విప్లవం రాదని మన కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని చెప్పాయి. చెప్పినప్పుడు కూడా సిపిఎం, ముఖ్యంగా సిపిఎం చెప్పింది. చెప్పినప్పుడు కూడా మీరు సీలింగ్ ఫ్యాన్ల కింద కూర్చోమరిగారు, మీరు సుఖపడమరిగారు, మీతో కాదు. నిజమైన దేశభక్తులు మేమే ఖచ్చితంగా ఇది సాధిస్తామనే ఉద్దేశంతో తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందని చెప్పి అడవులకు వెళ్ళిపోయి, ముఖ్యంగా వారు అమిత్ షా ఆయన చాలా సీరియస్గా మాట్లాడతారు. ఏమిటంటే అరే చర్చలు చేయండి, వాళ్ళతో చర్చలు చేయాలంటే వాళ్ళ చర్చలు చేసే ప్రసక్తే లేదు. మేము వాళ్ళు లొంగిపోవాలి, లొంగిపోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉట్టిగా కూడా పట్టుకొని వాళ్ళు అన్యాయంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు దేశం కొరకు వారు ఒక ఆశయం గురించి వెళ్ళారు. కాబట్టి ఆ ఆశయాన్ని మరి సరైన మార్గం కాదని మనం రచ్చజెప్పి వాళ్ళను లొంగ తీసుకునే బదులు వాళ్ళు అనవసరంగా చంపడం అనేది ఘోరం. మన పిల్లల్ని మనమే పాములు మిగినట్టు, మన పిల్లలు తనమే మిగినట్టు ఈ విధంగా మనం చంపుతా ఉన్నాం. కానీ ఇప్పటికైనా మరి ఆ కగార్ను ఆపి వాళ్ళ మిగిలిన వారిని చర్చలు పిలిచి అందరినీ లొంగిపోవడానికి అవకాశం ఇచ్చి మరి ఆ విధంగా వాళ్ళు జనజీవన శ్రవతలో కలిసి ప్రజల్లో ఉండి ఖచ్చితంగా మరి మనం ప్రజల విప్లవం సృష్టించాలనే దాని మీద వాస్తవంగా ఇంకా చాలా కష్టాలు ఉన్నాయి ప్రజలకు. అవి చేయాలంటే వామపక్షాలు ఏకం కావాలి, అందరూ ఏకం కావాలి. ఏకమై మనం వాళ్ళకు పోరాటం చేస్తేనే ఈ దేశం కొంత సుఖంగా ఉండటానికి, ప్రజలు కొద్దిగా దౌర్జన్యాలకు, దోపిడీకి గురి కాకుండా ఉంటారని ఆశిస్తూ